నేను దారి తప్పి జిమ్కి ఏమి రాలేదు కదా. ఓ మై స్వీట్ అంకుల్, ఇక్కడ మీరు ఎవరిని కలవడానికి వచ్చారు? నేనా, ఇది వరకు ఇంట్లో మా అల్లుడు మోహన్ ఉండేవాడు. వాడున్నాడేమో అనుకొని పొరపాటున నేను వచ్చేసాను. మావయ్య గారు అంటావేమిటి? హరి ఓం హరి ఓం. నా బ్రహ్మచర్యానికి భ్రష్టు పట్టిస్తావా? ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న నా శీలాన్ని నువ్వు పాడు చేస్తావా? రండి మావయ్య గారు, ఈ ఇల్లు స్వయంగా మీ అల్లుడు గారు. నేను వెళ్ళి ఆయన్ని పిలుచుకొస్తాను. హరి ఓం హరి ఓం. ఆనాడు విశ్వామిత్రుడు మేనకబంధంలో ఇరుక్కున్నట్టు ఈనాడు ఈ మోడర్న్ మేనకబంధంలో ఇరుక్కున్నాను. అడుగు తొక్కనేలా, కాళ్ళు కడగనేలా. మావయ్య మావయ్య ఎప్పుడొచ్చారు? మీకు పాదాభివందనం. దీర్ఘాయుష్మాన్ భవ అల్లుడు, దీర్ఘాయుష్మాన్ భవ. అవును, మీరు వచ్చి చాలాసేపు అయింది. నేను ఈ లోకంలోకి వచ్చి 60 ఏళ్లు దాటింది నా ముత్తుల అల్లుడు. మావయ్య, నేను అడిగింది మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది అని. నేను ఇక్కడికి వచ్చి 60 సెకండ్లు దాటింది అల్లుడు. కానీ ఇక్కడేదో జంతర్ మంతరమే మంతర్ గంతరమే గందరగోళం జరుగుతా ఉంది. నా ముద్దుల ప్రియమైన మావయ్య, ఇక్కడ ఈ సిటీలో ఇదొక ఫ్యాషన్ మావయ్య. అల్లుడు, నువ్వు ముందు ఈ ఫ్యాషన్ల నుండి బయటపడు. మోజు తీరాక ఎవ్వను గువ్వలా ఎగిరిపోతుంది. అడ్రస్ లేకుండా పోతావు. ఈ మావయ్య మాట విని పెళ్లి చేసుకుని గృహప్రవేశం చెయ్యి. పెళ్ళా? పెళ్ళి నాకా? నో. నీకేం ప్రాబ్లం అయ్యా? ప్రాబ్లం ఉంది మావయ్య గారు. నేను కోరుకునే అమ్మాయి దొరకడం చాలా కష్టం మావయ్య గారు. అరే, నాతో పాటు మా ఊరికి రా. పిల్లని చూద్దువు గాని. నేను బాగా ఆలోచించి ఒక అమ్మాయిని చూశాను. నువ్వు ఆ అమ్మాయిని చూసావంటే నీ మనసు మారుతుంది. నీ మనసు మారిందంటే నీకు పెళ్లి జరిగినట్టే, శోభను అయినట్టే. ఏమిటి తీరిక కూర్చొని పేపర్ చదువుతున్నారు? వాళ్ళు వచ్చే టైం అయింది. అన్ని ఏర్పాట్లు చూడాలి కదా. ఎందుకు అలా కంగారు పడతావు? వాళ్ళు నన్ను చూడటానికి వస్తున్నారా? కామాక్షి చూడటానికి వస్తుంది. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి మిగిలిన పనులు ఉంటే చూస్తూ పో. అవునులేండి, అన్ని పనులు ఒక్కదాన్నే చూసుకోవాలి. మీరు మాత్రం తీరిగ్గా పేపర్ చదువుకోండి. రాలుడు రా రా రా. రంగారావు గారు, రండి. నమస్కారం నమస్కారం. ప్రణామం ప్రణామం. ఆశీర్వదిస్తున్నాను. వీడే నా మేనల్లుడు. నమస్కారం అండి. నమస్కారం. తమ పుత్రికను చూపించుటకు తీసుకువచ్చాను. మహాభాగ్యం. ఇలా రండి, కూర్చోండి. రా బాబు, రా. రామ్మోహన్ రా. ఎంత మర్యాద చూస్తున్నారో చూసావా? మీకోసం పలహార ఏర్పాట్లు అవి చూస్తాను. ఆనందంగా ఏర్పాటు చేయండి. సున్నుండలు, బందర్ లడ్డూలు అవశ్యం. అలాగే. ఇంకా రసగుల్లాలు, ఇంకా మడత కాజాలు, అవి చాలు. ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు అల్లుడు, మావయ్య, పెళ్లి కూతురు తండ్రి ఎంత అందంగా ఉన్నాడే, ఇక పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంటుందో. ఇదిగో అల్లుడు, తల్లి సావిత్రిలా ఉంటుంది. కూతురేమో సౌందర్యం మించిన అందగత్తే. అది ఇంకాసేపట్లో చూద్దాంలే. ఆవిడ ఎంత అందంగా ఉంటుందో. అందగత్తట. నువ్వే చూస్తావు కదా అల్లుడు. మావయ్య, పిల్ల నాకు నచ్చితేనే నేను పెళ్లి ఒప్పుకుంటాను. నీకు నచ్చుతుంది. నువ్వు తప్పకుండా 3 ముళ్ళు వేస్తావు. రండి రండి, తీసుకురండి, పెట్టండి. కూర్చోండి, ఇలా కూర్చోండి. రండి రండి. రంగారావు గారు, మా అల్లుడున్నాడే, హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు 50,000 పైనే సంపాదించాడు. బ్రహ్మానందం గారు, మా కామాక్షిని కూడా మేము చాలా పెద్ద చదువులు చదివించాం. అలాగా?
ఇంకెందుకు ఆలస్యం రంగారావు గారు, అమ్మాయిని వెంటనే పిలిపించండి. మామయ్య మనం అర్జెంటుగా వెళ్ళా. పిలుస్తాను బాబు. పార్వతి, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురాపు. అలాగేనండి. బ్రహ్మానంద గారు, మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, మా అమ్మాయి వంట చాలా బాగా చేస్తుంది. వంకాయ కూర వండుతుందండి, చాలా బ్రహ్మాండంగా వండుతుంది అనుకోండి. ఏమిటమ్మా ఇది, నువ్వు ఇంకా రెడీ కాలేది? అమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏమిటమ్మా, అబ్బాయి బాగా చదువుకున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, గొప్పింటి సంబంధం, ఎందుకు వద్దంటున్నావు? మీకు అన్ని విషయాలు తెలిసి కూడా నాకెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? చూడమ్మా, నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురివి, నీకు పెళ్లి చేయాలని మాకుండదా? నీకు మంచి సంబంధం చూడడం మా బాధ్యతమ్మా. బాధ్యత అని వదిలించుకుంటారు, తర్వాత బాధపడేది నేనే కదా. జరిగిన దాని గురించి బాధపడకు, జరగాల్సింది ఆలోచించు. భర్త పిల్లలనే బంధం లేకపోతే ఆడదాని జీవితానికి అర్థం లేదు. కానీ అమ్మా, జరిగిపోయిన చేదు సంఘటన నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అందుకే నాకు కొంచెం టైం కావాలి. అప్పటికైనా నేను ఆ సంఘటన మర్చిపోగలిగితే. ఎంతకాలం? అవును, ఎంతకాలం వెయిట్ చేయమంటావు? ఆ భయంకర నిజాన్ని మర్చిపోవాలంటే నాకు కొంత టైం కావాలమ్మా. సర్లే, నేను ఇష్ట ప్రకారమే చేస్తాను. వచ్చిన పెళ్లి వాళ్ళకి ఏదో మాట చెప్పి సర్ది పంపించేస్తాను. థ్యాంక్స్ అమ్మా. చూడు మా కామాక్షి, జరిగిన దాని గురించి బాధపడి ఇప్పుడు ప్రయోజనం లేదు. నువ్వు దేనికి దిగులు పడద్దు. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా కాపురం చేయి. ఓకే? అంతేకాదమ్మా, పెళ్లిడు వచ్చిన పిల్లకి పెళ్లి కాకపోతే ఈ సమాజం ఎంతో చులకనగా చూస్తుంది. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని. చూడండి డాక్టర్ గారు, ఇదే మాట నేను దానితో కొన్ని వందల సార్లు చెప్పుకుంటాను. కానీ పెళ్లి చేసుకోనని మొండి పట్టు తలపడుతోంది. అలాంటిదేమీ లేదమ్మా. జరిగింది నీకే కాదు, డాక్టర్లకి తెలుసు. అన్నీ తెలిసి నీ పెళ్లి చేసుకోమంటే అలాగే అలాగే పెళ్లి చేసుకుంటాను. నీ మనసుని ఎందుకు బాధ పెట్టడం? మోహన్, నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఏమైంది? ఎందుకు నమ్మలేకపోతున్నా? ఏమైందా చెప్పు. చెప్తాను విను. గోడల మీదుండే అర్ధనగ్న ఫోటోలు మాయమైపోయాయి. కొంపదీసి నువ్వు సన్యాసం పుచ్చుకుంటున్నావా ఏంటి? నేను సన్యాసం పుచ్చుకోవడం ఏంటి? ఒక మంచి అమ్మాయిని చూశాను, వచ్చేవారమే పెళ్లి చేసుకోబోతున్నాను. వా, నేను కలగాని కంటున్నానా? కల కాదు, అక్షరాల నిజం. ఆ, ఆ అమ్మాయి నిజంగా చాలా అందంగా ఉంటుంది. మా కాంబినేషన్ అద్భుతంగా ఉంది తెలుసా. నమ్మితే నమ్మ, లేకపోతే లేదు. నమ్ముతున్నాను, నీ మాట పూర్తిగా నమ్ముతున్నాను. ఇక నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మోహన్, మొన్న నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మీ మావయ్య గారు ఏమయ్యారు? కనిపించట్లేదు. మావయ్య గారు తలనీలాలు సమర్పించుకోవడానికి తిరుపతి వెళ్ళారు. నా పెళ్లి నాటికి వచ్చేస్తారు. ఎనీవే, ఓకే మోహన్, ఆల్ ద బెస్ట్. నేను వస్తాను. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. నా పాదాల దగ్గర కాదు, నా హృదయంలో. నాకు మీ హృదయాల్లో చోటిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భార్య స్థానం ఎప్పుడూ భర్త పాదాల చెంతనే ఉంటుంది. నిజం చెప్పనా, నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రిని మనం మరవలేని మధుర రాత్రిగా మార్చుకోవాలి. చూడండి, మరీ అంత తొందర పనికిరాదు. నేను మీ భార్యని, జీవితాంతం మీతోనే ఉంటాను. మనసు విప్పి కాసేపు మాట్లాడుకుందాం. మాట్లాడుకోవాలా? ఏం మాట్లాడుకోవాలి? ఇలాంటప్పుడు మాట్లాడుకోకూడదు. చూడు, నీ కౌగిల్లో కరిగిపోవాలనుంది. బాగా అలసిపోయానండి, నిద్ర వస్తుంది. ఓ పని
ముచ్చంతా రేపు మాట్లాడుకుందాం, సరేనా? గుడ్ నైట్. సారీ మోహన్, ఐఎమ్ వెరీ సారీ. నీ పెళ్లికి నేను రాలేకపోయాను. అప్పుడు జపాన్ డెలిగేట్స్ తో నాకు మీటింగ్ ఉంది. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. అలా అంటారేంటి సార్? మీరు నా పెళ్లికి రాకపోతే ఏంటి? మీ ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయిగా. బయట నీ భార్య ఎలా ఉంది? తన గురించి చెప్పాలంటే తను చాలా ఇన్నోసెంట్ సార్. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు గయ్యాళి భార్య దొరుకుంటే చాలా ఇబ్బందులు పడేవాడివి. ఒకప్పుడు పెద్దలు చెప్పారు, కార్యేసు దాసి సైనేషు రంభ అని. నీకు అలాంటి భార్య దక్కింది. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు నాకు అర్థం కాలేదు సార్. మోహన్, నీకు ఇంకా అర్థం కాలేదా? ఒక రాష్ట్రానికి సరైన నేత దొరకకపోతే ఆ రాష్ట్రమే నాశనం అవుతుంది. అలాగే ఒక మంచి భార్య దొరకకపోతే మన జీవితమే నాశనం అవుతుంది. ఏమైంది? ఏమైంది మరియా? లేదా మరియా సార్ అడుగుతున్నారే, చెప్పు. భయపడకుండా ఏం జరిగిందో చెప్పు. పశువులా ప్రవర్తిస్తున్నాడు సార్. రోజు నా మీద అసహ్యంగా జోకులు వేస్తున్న ఎగతం చేస్తాడు. కానీ ఈ రోజు ఏంటి? ఏమైంది మరియా? ఇంకా ఏం చేశాడు? ఏమైంది చెప్పు. ఈ రోజు నేను టాయిలెట్ లో ఉంటే టాయిలెట్ లోపలికి వచ్చి నా దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వాడు మరీ నీచగా ప్రవర్తిస్తున్నాడు. తగిన గుణపాఠం నేర్పిస్తాను వాడికి. జాన్ సార్, నన్ను పిలిచారా సార్? నీకెంత ధైర్యం ఉంటే ఈ అమ్మాయి దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తావు? సార్, ఈ మరియా అన్నవుని చూశారు, నాకు మత్తెక్కిచ్చింది. నిజంగా పిచ్చోండి అయిపోయాను. లేకపోతే ఇలాంటి పని ఎందుకు చేస్తాను సార్? ఐఎమ్ సారీ. సారీ సార్. సారీ నాకు చెప్పడం కాదు, ఈ అమ్మాయికి చెప్పు. ఐఎమ్ సారీ మరియా. లుక్, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకు. ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. తోడబెట్టిన చెల్లెల్లా చూసుకో. వద్దు సార్, వద్దు సార్. అలా అనకండి సార్, అలా అనకండి. మా ఇంట్లోనే ఇద్దరు అందమైన అమాయకమైన వయసుకు వచ్చిన చెల్లెలు ఉన్నారు సార్. అమ్మ అని పిలవటానికి అమ్మ లేదు సార్. కావాలంటే ఇన్ని అమ్మ అని పిలుస్తాను. అమ్మా, నన్ను క్షమించమ్మా. అతి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకో. యూ రాస్కల్. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే నరికేస్తా. ఏమి డార్లింగ్, ఈ రోజు ఏమిటి నువ్వు మూడవుట్లో ఉన్నావు? ఈ రోజు ఆఫీస్ లో జాన్ గారిని కొట్టేశాను. నువ్వు జాన్ను కొట్టావా? ఎందుకు? మన ఆఫీస్ లో పనిచేస్తున్న మర్యాద దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడు. మంచి పని చేశావు. అలాంటి వాడిని కొట్టడం కాదు, షూట్ చేసి పారేయాల్సింది. నోటుకొచ్చినట్టు వస్తావేంటే? వాడిని షూట్ చేసి పారేయాలా? అది ఆఫీస్ కి సెక్సీగా డ్రెస్ వేసుకొస్తే జాన్ లాంటి వాళ్ళు చూసి రెచ్చిపోకుండా ఎలా ఉంటారే? మాట్లాడమే, చెప్పు. వాడు చేసిన తప్ప చెప్పవే. నిన్ను ఇలాంటి ఆడవాడిని మగవాళ్ళు అలా రెచ్చిపోతారు. అలాంటి ఆడవాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయకు. అర్థమైందా? నన్ను క్షమించి ప్రతిమ, దయించి నన్ను క్షమించు.
నాకు నీ మీద ఎప్పుడూ ఎలాంటి కోపం లేదు ప్రతిమ. నేను కావాలని ఇలా ప్రవర్తించలేదు. ఒక్కోసారి నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నన్ను క్షమించు ప్రతిమ. నువ్వు ఇలా ఏడుస్తే నేను ఎప్పుడు తట్టుకోలేను. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నీకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కో. ఈ డబ్బు చాలకపోతే ఇంకా ఎంతైనా ఇస్తాను, కానీ నన్ను క్షమించు. నన్ను క్షమించు. ఈ నరకం నుంచి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుందో. ఇదేంటి సునీల్? ప్రతిమ, ఈ నల్ల పూసలతో మన ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధాన్ని శాశ్వతం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బంధం ఎప్పటికీ విడిపోకూడదు. బుద్ధి లేకుండా మాట్లాడు సునీల్. నాకు ఇలాంటి బంధాల మీద అస్సలు నమ్మకం లేదు. నాకు కావాల్సింది కారు, బంగళా, డబ్బు, పరపతి. ఇవన్నీ నువ్వు నాకు ఇవ్వగలవా? కారు, డబ్బు, బంగ్లా, ఆస్తి, అంతస్తు వీటితో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రతిమ, నువ్వు చెప్పినవని నీకు జీవితంలో సుఖాన్ని ఇస్తాయనుకుంటున్నావా? అయ్యో, నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మన దగ్గరే కానీ డబ్బు లేకపోతే మనకి ఎవరు విలువెవరు? అదే నీ దగ్గర డబ్బు ఉంది అనుకో, నీకు లోకం సలాం కొడుతుంది. ప్రతిమ, ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే నీ దృష్టిలో నా ప్రేమకి ఎటువంటి అర్థం లేదు, ఎటువంటి విలువ లేదు. అలా ఎందుకు అనుకుంటావు సునీ? ఈ ప్రేమ అనేది అందమైన ఊహల్లోకి తీసుకెళ్లి అంధకారంలోకి తోస్తుంది. అందుకే చెప్తున్నాను, నీ ప్రేమ ఊబిలో దిగి నా భవిష్యత్తు పాటు చేసుకోలేను. ప్రతిమ, నువ్వేమంటున్నావు? నీ ప్రేమే నన్ను బలహీనరాలు చేస్తుంది. ఈ బలహీనతే నా కలలకి అడ్డంకి కాకూడదు అనుకుంటున్నాను. దయచేసి నువ్వు ఎప్పుడు నన్ను కలవద్దు సునీ. ఎందుకనో తెలుసుకోవచ్చా? సునీల్, నిన్ను చూసిన ప్రతి క్షణం నేను కోరుకున్న గమ్యం చేరుకోలేక నా అడుగులు తడబడుతున్నాయి. అందుకే చెప్తున్నాను, ఇంకెప్పుడు నువ్వు నన్ను కలవద్దు. మన ఇద్దరం ప్రేమికులుగా విడిపోతేనే ఇద్దరికీ మంచిదనుకుంటున్నాను. నేను నా అందాన్ని ఒక డబ్బున్న వాడికి ఎరగా విసిరాను. తొందరలోనే నా వల్ల పడతాడు. Dear sir, as per your order dated 22/6/2005, we have decided to supply all the materials without fail within short period. Awaiting for your reply. Yours sincerely. ప్రతిమ, ఎస్ సార్. ఈ లెటర్ త్వరగా టైప్ చేసి తీసుకో. ఓకే సార్. ప్రతిమ, ఎస్ సార్. నాకు కాఫీ తెస్తావా? వై నాట్ సార్, ఇప్పుడే తెస్తాను. చక్కెర ఎంత వేయమంటారు? లైట్ గా వేయి. ఓకే సార్. సార్, Thanks for the coffee. మై ప్లెజర్ సార్. ఓకే సార్. Yeah, you may go. ప్రతిమ, ఎస్ సార్. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు సార్. ఏదైనా పని ఉందా? అవును, హోటల్ తాజ్. ఈ రోజు రాత్రి 9 గంటలకు అర్జెంట్ మీటింగ్ ఉంది. నువ్వు నాతో పాటు వస్తే బాగుంటుంది. వస్తావా? సారీ సార్, నేను మీతో రాలేను. ప్లీజ్ క్షమించండి. కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా? కారణం ఏం చెప్పుంటారు? నేను అలాంటి అమ్మాయిని కాను.
సునీల్ సునీల్ ఆ, హాయ్ సునీల్ ఏంటి ఓ, ఏంటి ఉన్నట్టుండి సడన్ గా వచ్చేసావు? అంటే నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది బాబు నీకు? ఇంతకిందుకు కొంచెం నీతో ప్రేమ కబుర్లు చెప్పడం రాలేదు, అంత తీరిక లేదు. నీతో ఓ విషయం చెప్పాలి. నా బాస్ నా వల్ల పడిపోయాడు. ఈ రోజు ఆయన నన్ను డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు, కానీ నేను మాత్రం ఆ ప్రపోజల్ ని తిరస్కరించాను. ఎందుకంటే అతను పిచ్చివాళ్ళ రోజు నా వెంట పడుతూ ఉండాలి. నువ్వు చేస్తున్నది రైట్ అని నాకు అనిపించడం లేదు. సునీల్, ఏది రైటో ఏది రాంగో నాకు బాగా తెలుసు. సునీల్ జీవితం చదరంగం లాంటిది, పావులు ఎలా కదపాలో నాకు తెలుసు. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను అనుకున్నది సాధిస్తానని. గుడ్ బై సునీల్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు నాతో పాటు వచ్చే. థ్యాంక్ యూ సార్. నేను బస్సులో వెళ్తాను. పర్వాలేదు, రా వెళ్దాం. సారీ సార్. నిన్ను రమ్మంటున్నాం కదా. నో సార్. హలో సార్, మీ దాన్ని మీరు వెళ్ళొచ్చు కదా. ఆవిడ ఆనంటుంటే ఎందుకు బలవంతం చేస్తున్నారు? ఐఎమ్ సారీ. గురుడు నా లైన్ లో పడ్డండి. హాయ్ మరియా. వచ్చేసావు నువ్వు? ఏమిటి అలా ఉన్నా? బాస్ నిన్న అర్జెంటుగా రమ్మన్నారు. యూ నాటీ గర్ల్. సార్, నన్ను రమ్మన్నారా? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? బస్ స్టాప్ లో అందరి ముందు నన్ను అవమానించావు కదా. అదేంటి సార్, నేను కావాలని ఏం చేయలేదు. కార్లో కూర్చోమంటే కూర్చోలేదే. నేనెందుకు మీ కార్లో కూర్చోవాలి? రోజు మీరు నన్ను మీ కార్లో తీసుకురాగలరా? తీసుకురాలేక ఎవరి కోసం నా అలవాట్లు మార్చుకోలేను. నా హద్దులు ఏమిటో నాకు తెలియదు సార్. నా స్టేటస్ ఏంటో నీకు తెలీదు. ఎందుకు తెలియదు సార్? నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న నన్ను చాలా కష్టపడి చదివించారు. నీకు ఆ మాత్రం తెలీదా ఏంటి? బాస్ ఆర్డర్స్ ని పాటించాలని. సార్, మీరు నాకు ఆఫీస్ లోనే బాసు, కానీ బస్ స్టాప్ లో కాదు. ప్రతిమ, ప్లీజ్ సార్, నేను ఆఫీస్ లో ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి. అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీ దగ్గర ఉద్యోగం చేయలేను. ఓకే మిస్ ప్రతిమ, యూ క్యాన్ గో. సార్, మీరు ఈ టైంలో మా ఇంటికి లోపలికి రావచ్చా? ఓ సారీ సార్, కమిన్. క్షమించండి, మీరెవరో నేను గుర్తుపట్టలేదు. నాన్నగారు, ఈయనే మా బాసు. బాస్, నమస్కారం నమస్తే. సార్. మా అమ్మాయి వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అలాంటిది ఏం లేదు. మరి అయితే ఈ సమయంలో మీరు మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు సమాధానం చెప్పరే? ఏం సమాధానం చెప్పమంటారు? అదృష్ట దేవతే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు మామూలు మనిషి కాదు, మా పాలిట దేవుడు. మీరు మా అమ్మాయిని చేసుకోవడం అదృష్టం. దీర్ఘాయుష్మాన్ భవ.
ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోక ప్రతిమ, నీ జీవిత ప్రయాణంలో ఎటువంటి కష్టం వచ్చినా నీకంటూ ఒకరున్నారన్న విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోక ప్రతిమ. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన ఈ భగ్న ప్రేమికుడు నీకోసమే ఉంటాడు. ఈ అందాన్ని చూసి నేను వెంటపడ్డాను. ఎలాగైతే నేను నిన్ను నా సొంతం చేసుకున్నాను, నిన్ను నా భార్యగా పొందగలిగాను ప్రతిమ. నువ్వు అంతగత్తవే కదూ? నాకు తెలీదు. నీకు తెలియకపోయినా నాకు బాగా తెలుసు. నీ అందం పున్నమి వెన్నెల్లా విరజిమ్ముతోంది. నీ అందం ఏ ఒక్కరికి దక్కకూడదు, నా ఒక్కడికే సొంతం కావాలి. మీరేమంటున్నారు? నాకు అర్థం కావడలేదు. త్వరలో అర్థమయ్యేలా చెప్తాను, ఇప్పుడే తెలుసుకుంటాం. ఈ మొదటి రాత్రి నీకు కాళరాత్రి అవుతుంది. ఇప్పుడు నీకు స్వర్గం చూపిస్తాను. నీ మనసులో నువ్వు పెద్ద అందగతిని అనుకుంటున్నావా? నిన్ను కొట్టి ఆనందించే హక్కు నాకు ఉందే, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను. అర్థమైందా? నేనంటే నీకు అసహ్యంగా ఉందా ఏమిటి? మరి లేకపోతే ఎందుకు అరుస్తావు? నన్ను ఎందుకు పిచ్చివాడిని చేస్తున్నావు? నువ్వెంత అరిచి కీ పెట్టినా సరే నిన్ను ఇవాళ వదిలిపెట్టేది లేదు, అది గుర్తుంచుకో. నిన్ను మోసం చేసినందుకు ఆ దేవుడు నాకు విధించిన శిక్ష. దురాసుకుపోతే దుఃఖమే మిగిలింది. నీ మొగుడు అందరిలాంటి మనిషి కాడు, నీ పాలిటి యముడు. అలాంటి ఒక శాడిస్ట్తో ఏ స్త్రీ కూడా కాపురం చేయలేదు. సునీల్, నా శరీరమే కాదు, నా మనసు గాయమైంది. నేను అతనికి డైవర్స్ ఇచ్చేస్తాను. నాకు ఆస్తి అంతస్తు ఏమక్కర్లేదు. జీవితాంతో నేను తోడుంటే నాకు చాలు. ప్లీజ్ ప్లీజ్ సునీల్, నన్ను కాపాడు. ఏడవకు ప్రతిమ, ఏడవకు. నీకోసం ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాను. కానీ ప్రతిమ, ఒక్క విషయంలో మాత్రం నాకు సంతోషంగా ఉంది. నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే జీవితంలో ఉన్న నగ్న సత్యాన్ని నువ్వు తొందరగానే తెలుసుకున్నావు ప్రతిమ. కానీ ప్రతిమ, ఇంకెప్పుడు నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే నీకు తోడుగా నేనున్నాను. నేను ఉంటాను ప్రతిమ. ఏంటండి? ఎవరు చూసారా? తెస్తానుండండి.
ఇదిగోండి. ఏమండి? రా. ఎక్కడికి పోతావా? ఏంటి మీరు? వదలండి. ఆఫీస్కి వెళ్ళరా మీరు? ఆఫీస్ అనుకున్నందుకు ముందు మన సంగతి చూడు. ఏమండి? వదలండి. ఏమండి? ప్లీజ్ వదలండి. నేను వదలను. ఏమండి? ఇవాళ వదిలే ప్రసక్కోలేదు. ఏమండి? ఏమండి? కామాక్షి, I hate you. You got it? I just hate you. ఏమండి? ఏమండి? ఒక్క నిమిషం. ఏంటి? మీరు టిఫిన్ చేయరా? టిఫినా? నాకు టిఫిన్ వద్దు, ఏమవుతుంది? నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు. దగ్గరికి వస్తే పారిపోతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏమండి? నాకు కొంత టైం ఇవ్వండి. ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావే? ఏమండి? ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్తారా? అవును, చూడు, ఈ ఆకలి నేను తట్టుకోగలను, కానీ ప్రేమ ఆకలిని మాత్రం నేను తట్టుకోలేదు. ఎందుకు దిగులు పడతావు మోహన్? ఇప్పుడే కదా నీ కాపురం మొదలైంది, అప్పుడే సమస్యలేమిటి? చూడు, విడాకుల దాకా ఎందుకు వచ్చింది? నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నువ్వు కొంతకాలం వెయిట్ చేయి. ఎంతకాలం వెయిట్ చేయను? ఎందుకు టెన్షన్ అవుతావు? నీ భార్య అన్ని పనులు సక్రమంగా చేస్తోందా? సార్, అవన్నీ బాగానే చేస్తోంది, కానీ దగ్గరికి రానివ్వడం లేదు. ఎందుకయ్యా అనవసరంగా నువ్వు కంగారు పడతావు? ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. నువ్వు నీ భార్యతో గొడవపడి వచ్చినట్టున్నావు. ఇంటికెళ్ళి కలిసి భోంచేయి. ఓకే? ఓకే సార్. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఆయన వచ్చేసారనుకుంటాను. హాయ్, నువ్వా? ఏమిటి నన్ను చూడగానే మొహం అలా పెట్టుకున్నావు? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను. ఏంటి ఆ బాట్లు? నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నేను ఆయన వచ్చారేమో అనుకున్నాను. అంటే మీ శ్రీవాక్యాస్ లో ఉన్నావన్నమాట. సరే గాని ఇక్కడే నుంచి మాట్లాడతావా లోపలికి వస్తావా? వస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే కొద్ది రోజులు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. నాకేం ప్రాబ్లం లేదు. అసలు విషయం ఏమిటంటే, ఒక కొత్త ఛానల్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి మాట్లాడడానికి రావాల్సి వచ్చింది. వాళ్ళు నాకు ఫ్లాట్ అలాట్ చేయడానికి ఒక వారం 10 రోజులు పడుతుంది. అప్పటిదాకా నేను ఇక్కడే ఉండాలి. నీకేం అభ్యంతరం లేదుగా? ప్రాబ్లం లేదని చెప్తున్నాను కదా. థ్యాంక్స్ యా. నీకేమైనా ప్రాబ్లం అయితే చెప్పే. నాకు కావాల్సినవన్నీ ఛానల్ వాళ్ళే మొత్తం ఏర్పాటు చేస్తారు. ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తారు. మరి టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఏం చేస్తానో యాంకర్ గా మాట్లాడి అలవాటు అయిపోయింది నాకు. సరే గాని మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో చెప్పవా? ఉదయమే వెళ్ళి కలిశాను నీ అడ్రస్ కోసం. ఆయన అడ్రస్ ఇవ్వబట్టే నేను సడన్ గా నీ దగ్గరికి చెప్పా పెట్టకుండా వచ్చేసాను. అవును, ఏమైనా గుడ్ న్యూసా? నీకెందుకు అంత ఇంట్రెస్ట్? నాకు కాకపోతే ఇంకెవరికి? ఆ సంగతి అలా ఉంచు. మీ శ్రీవారి గురించి నాకు చెప్పలేదే, ఎప్పుడు చెప్తావేంటి? ఓకే బసపెట్ట, నేను బజార్కి వెళ్ళి సామాన్లు కొనాలి. సరే, నువ్వు వెళ్తే వెళ్ళు. నాకు ముందు రూమ్ చూపించి వెళ్ళు. నీ రూమ్ పైన ఉంది. ఓకే ఓకే, బాయ్ బాయ్.
అయ్యో నీకు దండం పెడతాను, అరవద్దు. ఎంత ధైర్యం నీకు? తప్పుకో. ముందు పోలీసులు ఫోన్ చేయాలి. ఆ నెంబర్ పోలీసులా? అయ్యో వద్దు వద్దు, పోలీసులు ఫోన్ చెయ్యొద్దు, వద్దు. డేర్ యూ? ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందని తెలుసుకొని లోపలికి వచ్చి మీద చేస్తావా? నీ సంగతి చెప్తానండు. అయ్యో ఇప్పుడు చెప్పు, పోలీసులకి నువ్వు ఫోన్ చేస్తావా, నన్ను చేయమంటావా? ఇప్పుడు ఫోన్ చేయడం ఎందుకులే గాని, నువ్వు అలా కూర్చుంటే మాత్రం నాకు ఏదో అయిపోతుంది. నేను ఈ తట్టుకోలేకపోతున్నాను. కబుర్లన్నీ నా దగ్గర కాదు. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? కామాక్షి దొంగలు పట్టుకున్నాను, త్వరగా పోలీసులకు ఫోన్ చేయి. అరే పిచ్చి వద్దు, ఈయన దొంగ కాదు, మా శ్రీవారు. ఈయన పేరు మోహన్. నేనే కామాక్షి గారి మొగుడిని. సారీ బావగారు, మీకు దెబ్బలు తగలేదు కదా? తగిలింది, కానీ ఇక్కడ తగిలింది. ఇలాంటి టచింగ్స్ నీకు ఇస్తూనే ఉంటాను. ఇక్కడే ఉంటానుగా. టచ్చింగా? నీ ఇష్టం ఎన్ని రోజులైనా ఉండవు. అంటే అంటే నా ప్రియమైన శ్రీమతి గారికి ప్రియమైన స్నేహితురాలివి. నన్ను బావుగారు అని పిలుస్తున్నావు కాబట్టి నువ్వు నాకు మరదలు అయిపోయావు. సో నా మరదల్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నో ప్రాబ్లం, నేను కూడా చూసుకుంటానులే, దిగులు పడకు. ఓకే? ఇదేంటి బావగారు, డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చదువుతూ కూర్చున్నారు? ఇంకేం చేయమంటావు? నువ్వే చెప్పు. నన్నే చెప్పమంటారా? సరే, అయితే పిక్నిక్ వెళ్దాం. పిక్నిక్? ఓ చాలా మంచి ఐడియా. నాకు తెలుసు నువ్వు ఎవరెడీ. పదండి బావా. ఎక్కడికి బయలుదేరారు? నాకు కొంచెం చెప్పండి. పిక్నిక్ వెళ్తున్నాం. వెళ్ళు, త్వరగా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాయి. పటాపట్ తరాదన్. అక్కడికి వెళ్ళి ఆటలు పాటలు సరదాగా ఎంజాయ్ చేద్దాం. లేదు లేదు, నేను గుడికి వెళ్ళాలి. అక్కడ భజన జరుగుతుంది. భజన? అది పాపాలు చేసిన వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు? అయితే భజన వినే వాళ్ళంతా పాపాత్ములేనా? అలా అని కాదు, పాపం చేసిన వాళ్ళకే పుణ్యం కావాలి. పాపం చేయని వాళ్ళు గుడికి వెళ్ళి భజన చేయడం ఎందుకు? మనం పాపం చేయలేదు, గుడికి వెళ్ళక్కర్లేదు. ఈ మధ్య భజన చేసే స్వామీజీలే ఎక్కువ తప్పులు చేస్తున్నారని విన్నాను. నువ్వెప్పటికీ మారవే. నా మాట కరెక్ట్ అని ఒప్పుకుంటావుగా? అయితే మరి మనం వెళ్దామా బావగారు? యా, ఐఎమ్ రెడీ స్వీట్ హార్ట్. లెట్స్ గో చులపాల బావా. Come on, catch. Yeah. Patko. Hey. Hey. నేను మాట చెప్పిన కామాక్షి, మీ వారు అదే మా బావగారు రొమాంటిక్ హీరో అని చెప్పాలి. అలాంటి ఆయన నీకు భర్తగా దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉందనుకో. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఇంకా అర్థం కాలేదా? ఓ మై గాడ్, నువ్వు ఒట్టి మట్టి పురవనుకో. బావగారు నేను స్విమ్మింగ్ పూల్ లో ఎలా ఎంజాయ్ చేసావు, కానీ నువ్వు కుర్చీలో మట వేసుకొని కూర్చున్నావు. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. పెళ్ళయ్యా కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకేమీ నచ్చలేదు. పతియే ప్రత్యక్ష దైవం అని పెద్దలు అంటారు. ఆ మాట నీకు గుర్తుందా? ఆయన కోరికలు సరదాలు తీర్చాల్సిందనివి నువ్వే. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? మీ గురించే మాట్లాడుకుంటున్నావు. నా గురించి ఏమైనా తప్పుగా? సరే వదిలేండి వదిలేండి. శ్రీమతి గారు బాగా లేట్ అయిపోయింది, వచ్చి పడుకోవచ్చుగా. వెళ్ళు వెళ్ళు, బావగారు పిలుస్తున్నారు. నీకోసం బెడ్రూమ్ బావగారు ఎదురు చూస్తున్నారు. ఇలా చూడు, రాత్రంతా నిద్రపోకూడదు. పొద్దున్నే ఆ ముచ్చట్లు నాకు చెప్పాలి. నోరు ముయ్యవే, నీకు అసలు సిగ్గే లేదు. నీ సంగతి తర్వాత చెప్తాను. పదండి వెళ్దాం. Come on. మీకు అప్పుడే నిద్ర వస్తుందా? నిద్రపోవడానిక నిన్ను రమ్మంది? నిద్రపోతున్నట్టు నటిస్తున్నాను. నాటకాలు ఎందుకు, నిజంగా నిద్రపోండి. నిద్రపోవాలా? అయ్యో నిద్ర రావడం లేదు. రేపు ఆఫీస్కి వెళ్ళరా? ఆఫీస్ ఏంటి పెద్ద ఆఫీస్, ఎప్పుడైనా వెళ్ళొచ్చులే.
హలో హలో డార్లింగ్, అజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం, చంద్రముఖి. ఆ, అలాగే ఓకే. సో బీ రెడీ మై స్వీట్ హార్ట్. ఐ విల్ కమ్. బా. హలో, హలో సునీ, నేను ప్రతిమని. చెప్పు ప్రతిమ. అజయ్ ఇప్పుడే ఫోన్ చేశాడు, వెంటనే ఇంటికి వస్తానన్నాడు. నన్ను కొడతాడేమో. ప్లీజ్ సునీల్, నన్ను రక్షించు. నాకు చాలా భయంగా ఉంది. ప్రతిమ నా మాట విను. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం కాదు. నీకు తోడుగానే ఉన్నాను. నేను చెప్పినట్టు కాస్త జాగ్రత్తగా ఉండు. నీకేమీ కాదు, నేను ఉన్నాను. అయితే సరే, ఓకే. అతను వచ్చేస్తాడు, సినిమా ఇంట్లోనే చూపిస్తాడు, నన్ను చావు కొడతాడు. నేను తట్టుకోలేను. ఎలా తప్పించుకోవాలి? ఈ హంట ఎక్కడుంది? ఈ హంటతో నన్ను చావు కొడతాడు. నేను ఎక్కడ దాచిపెట్టాలి? ఓ దేవుడా, అతను వచ్చేస్తాడు. బెడ్లు ఎక్కడ దాచిపెట్టాడు? కనిపెట్టలేదు. ఇక్కడ దాచాడా? నేను వచ్చాడు. ఇది ఎక్కడ దాచాలి? తలుపు తీయడం ఇంత ఆలస్యమైంది ఏమిటి? ఏది? ఇలా అడిగాను, నీకు ఫీల్ అయ్యావా ఏంటి? ఇలా చూసావా, 2 టికెట్లు తీసుకొచ్చాను. అలాగా? ఏంటి అలాగని వెళ్ళిపోతావు? సినిమాకి వస్తావా లేదా? వస్తాను. అయితే మరేంటి ఇలా ఉన్నావు? రెడీ అవ్వలేదేంటి? రెడీ అవుతాను. ఇప్పుడే రెడీ అవుతాను. ఎప్పుడు రెడీ అవుతావే? నీకు ఇప్పుడే సినిమా చూపిస్తాను, చూస్తావా? నీకు ఎంత పొగరుతో నేను చెప్పిన మాట వినవే. ఈ రోజు ఉంటా నీకు ఇంట్లోనే సినిమా చూపిస్తానే, చూపిస్తాను. మీలాంటి వాళ్ళకి మంచిగా చెప్తే అర్థం కాదే. నేనే మార్కెట్కి వెళ్తాను, నువ్వు ఫ్రెష్ అవ్వు. ఓకే, బాయ్ బాయ్. వెళ్ళిపోయింది. శ్రీమతి గారు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మరదలు గారు ఇంట్లో ఉన్నారు. ఆహా, మంచి ఛాన్స్. మరదలా, లోపల ఉన్నావా? స్నానం చేస్తున్నావా? అయ్యయ్యో, అబ్బా, ఎండలు ఏమున్నాయి. అరే, మీరు ఇక్కడే చేస్తున్నారు? నువ్వు ఇంత త్వరగా వచ్చేసావా? నేను నేను కీ కోసం వెతుకుతున్నాను. కీ 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 పైనుంది. పైనుందా? ఓ, నేను వెళ్ళి తీసుకుంటాను.
కామాక్షి వచ్చేసావా? బాత్రూమ్ లో నువ్వున్నావా? అవును, నేనే స్నానం చేస్తున్నాను. ఎందుకు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఓకే. అయితే మా ఆయన చేసిన ఘనకార్యం ఇదన్నమాట. ఏడవద్దు ప్రతిమ, ఏడవద్దు. ఏంటి ఏ ప్రయాణం? సునీల్, నేను ఆయనతో కాపురం చేయలేను. నేను ఇక ఇంట్లో ఉండలేను. అవును సునీల్, ఏదో ఒక రోజు అది ఇచ్చుడు నన్ను చంపేస్తాడు. ఇటువంటిది ఏమీ జరగదు, నువ్వు భయపడవా. సునీల్, నాకు డైవర్స్ కావాలి. నేను ఆల్రెడీ సిటీలో పేరు మోసిన లాయర్తో మాట్లాడాను. ఆయన తప్పకుండా నీ తరపున వాదించి నీకు డైవర్స్ ఇప్పిస్తాను చెప్పారు. నిజంగానా? ముమ్మాటికి నిజం. నీ భర్త నీకు పెడుతున్న చిత్రహింసలే నీకు డైవర్స్ రావడానికి చాలా ఉపయోగపడతాయి. కావాలంటే చూడు, అతి తొందరలోనే నువ్వు ఆ రాక్షసుడి చేతుల నుంచి బయటపడతా. హరే కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ. అదే కాదు. అవును. జోకులకి తట్టుకోలేకపోతున్నాను బాబు. శ్రేయ, నువ్వు ఇక్కడేం చేస్తున్నా? నేను బావగారు కలిసి క్రికెట్ ఆడుకుంటున్నాం. ఏ, నువ్వు కూడా అక్కడికి వచ్చి మాతో పాటు భజన చేయొచ్చు కదా? వద్దమ్మా, నేను దొంగ స్వాముల్ని నమ్మను. ఆయన దొంగ స్వామి కాదు, గొప్ప పేరు ప్రతిష్టలున్నాయన. నువ్వు నమ్ముతున్నావు కదా, నువ్వు వెళ్ళి భజన చేసుకో. మేము మాట్లాడుకుంటున్నాం కదా. నా ప్రియమైన మరదలతో ప్రియంగా మాట్లాడుకుంటున్నాను. డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు వెళ్ళి భజన చేసుకో. వెళ్ళు. నీకు నిజం చెప్పరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేనెందుకు శ్రేయ అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నేను అర్జెంటుగా పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. వచ్చేటప్పుడు నీకేం తేవాలో చెప్పు. నాకేమొద్దు, మీరు తొందరగా తిరిగి వచ్చేయండి. మీరు వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి. నాకేం తీసుకురా అక్కర్లేదు. అదేం కుదరదు. నువ్వు ఏదో ఒకటి అడగాల్సిందే. నేను అక్కడి నుంచి కొని తీసుకురావాల్సిందే. చెప్పు, నీకు ఏం కావాలన్నా సరే నేను కొని తీసుకొస్తాను. అర్థమైందా? సరే, నాకు ఇష్టమైందే నేను తీసుకొస్తాను. ఓకే, బాయ్. రాక్షసుడు పని మీద ఢిల్లీ వెళ్ళాడు. నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్. బాయ్. మీ టూ. ఐ లవ్ యూ. వెయిటింగ్ ఫర్ యూ, మిస్సింగ్ యూ. బాయ్. ఈ కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా? మంచి ప్రోగ్రాం అయిపోతుంది. ఏం చెయ్యాలో ఏమిటో. సమయానికి జొరపాల బాబు కూడా ఇంట్లో లేడు. ఏం చెయ్యాలి? త్వరగా ఎలాగవే. దేవుడా త్వరగా కరెంట్ రావాలి. షాక్ కొట్టిందా? ఇప్పుడు నిజంగా నాకు షాక్ కొట్టింది. ఈ షాక్ ని తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కాదు.
ఇద్దరు రాను మరీ రెచ్చిపోతున్నారు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఈ డ్రెస్ లో ప్రతిమ ఎంత అందంగా ఉంటుంది. రియల్లీ బ్యూటిఫుల్. సునీల్, నిన్ను చాలా మిస్ చేసుకుంటున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అయిపోయాను ప్రతిమ. నీకు పెళ్ళైనప్పటి నుంచి ఈ క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ క్షణాన్న నీ కౌగిట్లో చేరి ప్రపంచానంతా మర్చిపోదాం అనుకుంటున్నాను. సునీల్, ప్రతిమ, ప్రతిమ, I love you. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఫోన్ ఇస్తానంటే నేను చూస్తాను. హలో, ఎవరు? హలో ప్రతిమ డార్లింగ్, నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను. మీరా? ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నీ తీపి గుర్తులే నన్ను బాధ పెట్టేస్తున్నాయి. ఐ మిస్డ్ యు లాట్. నీకు అంతేగా? మీరు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. ఐ నో డార్లింగ్, ఐ నో. నువ్వు దిగులు పడకు. రేపు నేను ఖచ్చితంగా వచ్చేస్తాను కదా. ఓకే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఏమంటున్నారు నీ ముద్దుల మొగుడు? వేణాకోళం కాదు, ఆయన వస్తున్నారు. వస్తే రాని, నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. కానీ నువ్వు ఆయనతో డైవర్స్ విషయాలన్నీ పూర్తిగా చెప్పేసి దేనికి భయపడద్దు. నేను నీతోనే ఉంటాను. అలాగేలే, నేను అస్సలు భయపడ్ను. ధైర్యంగా అడుగుతాను. వెరీ గుడ్. నా ప్రియురాలు అనిపించుకున్నావు. సునీల్ అబ్బా, నువ్వు సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నావు. ప్రతిమ, ఇదంతా నీ ప్రాబ్లమ్స్ చూసి తట్టుకోలేక కాలుస్తున్నాను. నువ్వు లేక నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సిగరెట్ నాకు తోడుగా ఉండేది. ఇక నువ్వు నాకు తోడైన తర్వాత ఇక నాకు సిగరెట్ తో పనే ఉంది డార్లింగ్. ఈ క్షణం నుంచి ఈ సిగరెట్ తో నాకు ఇక పని లేదు. బాయ్ బాయ్. ప్రతిమ డార్లింగ్, నీ కోసం నేను ఏం తీసుకొచ్చానో చూడు. వస్తున్నాను. త్వరగా రా. ఇది చూసావా? ఎక్కడెక్కడో వెతికి మరీ పట్టుకొచ్చాను. ఇది స్పెషల్ కేర్. ఎలా ఉందో చూడు. నీకు బాగుంది. నచ్చుతుంది. యాండి, నేను మీతో మాట్లాడాలి. అరే మాట్లాడడానికి ఉంది. ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. 24 గంటలు నేను నీ ముందే ఉంటాను కదా. ముందు ఈ డ్రెస్ వేసుకో, తర్వాత నేను చూడాలి. అది అరే కాదండి. ముందు వేసుకుంటా, నేను చూడాలంటున్నాను కదా. ఇప్పుడే వేసుకోవాలా? కమాన్ వెళ్ళు, కమాన్ ఫాస్ట్. మరి ఈ సిగరెట్ ఎవరు కాల్చుంటారు? నేను లేనప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చుంటారా? ఎవరై ఉంటారు? నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఇంటికి ఎవరైనా వచ్చారా? లేదు, ఎవరు రాలేదు. ఇక్కడికి ఎవరు రాలేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నారు?
ఎందుకలా కంగారు పడతావు? నేను వచ్చేసాను కదా, ధైర్యంగా ఉండాలి మరి. ముద్దు సుఖాలు మెల్లగా మెల్లెక్కిపోనా, మల్లె పొదల్లో ముద్దు సుఖాలు మెల్లగా మెల్లెక్కిపోనా. ఓ తేనె పెదవి పదును చూడనా, నిన్ను వల్లుకుపోనా. చెరిసగమే కదా మనమొకటే కదా, చెరిసగమే కదా మనమొకటే కదా. మళ్ళీ పొదల్లో ముద్దు సుఖాలు మెల్లగా మత్తెక్కిపోనా, తీర పెదవి పదున చూడన నిన్ను అల్లుకుపోనా. చెరిసగమే కదా మనమొకటే కదా, చెరిసగమే కదా మనమొకటే కదా. మళ్ళీ పొదల్లో ముద్దు సుఖాలు మెల్లగా మత్తెక్కిపోనా. చిక్కని నీలేత చెక్కిలి మీద చక్కెర పొంగళ్ళు పెడతా, అంది ఎందని నీ అందమంతా మెత్తగా నీ దోచిపోతా. మధుర రసాలు తాగేస్తా, మధుర రసాలు తాగేస్తా. నే చెలరేగిపోతా, నే చెలరేగిపోతా. మళ్ళీ పొదల్లో ముద్దు సుఖాలు మెల్లగా మత్తెక్కిపోనా, తీర పెదవి పదున చూడన నిన్ను అల్లుకుపోనా. చెరిసగమే కదా మనమొకటే కదా, చెరిసగమే కదా మనమొకటే కదా. వన్నెల వానల వయ్యారమంతా హాయిగా నేర్చుకుంటా, చలిలో సలసల కాగేడు చల్లగా అందించుకుంటా. సింగారంలో స్వర్గాలు సింగారంలో స్వర్గాలు, నాలో ఏమో జ్వరాలు, నాలో ఏమో జ్వరాలు. తీపి గుహల్లో కొత్త స్వరాలు, అల్లరి తుళ్ళింతవానా. ఓ కన్న ఎదనే హాయిగా గిల్లన పూల వెల్లువలోన. పొడి తపనలే పడపడి పెదవులే, నడి పొడి తపనలే పడపడి పెదవులే. తీపి గుహల్లో కొత్త స్వరాలు, అల్లరి తుళ్ళింతవానా. తీపి గుహల్లో కొత్త స్వరాలు, అల్లరి తుళ్ళింతవానా.
డ్యూయట్ సాంగ్ పాడుతున్నావా? శ్రేయ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నువ్వు ఇక్కడ 15 రోజులు ఉంటానని వచ్చావు. నువ్వు వచ్చి 4 రోజులు పైగా అయింది. నువ్వు ఇదే ఊళ్ళో ఉండాలనుకుంటే ఇంకెవరింట్లోనైనా ఉండు. ఏ, నేను ఇక్కడ ఉంటే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లం వచ్చింది, అందుకే చెప్తున్నాను. ఏంటా ప్రాబ్లం? చూడు, నేను నీతో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు. నేను నిన్ను బతిమలాడుకుంటున్నాను. నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. ఎందుకంటే నేను నా భర్తని, నా సంసారాన్ని దక్కించుకోవాలి. కామాక్షి, నేను మాట చెప్పనా? నువ్వు పెళ్లి చేసుకొని నీ భర్తతో కాపురం చేస్తున్నావని అది చూసి సంతోషిద్దామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది మీకు ఇంకా శోభనమే కాలేదని. ఇలా చూడు, నువ్వు ఊహిస్తున్నట్టు నాకు మీ ఆయనకి ఏ సంబంధం లేదు. నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతను రాగానే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి కామాక్షి. కామాక్షి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. నీ సంతోషాన్ని కోరుకునేదాన్ని నీకు ద్రోహం చేస్తానా? ఐఎమ్ నాట్ ఏ హౌస్ బ్రేకర్, ఐఎమ్ ఏ హౌస్ మేకర్. శ్రేయ, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నా కళ్ళు తెరిపించావు. భారీగా నా బాధ్యతని గుర్తు చేశావు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ సారీ. ప్లీజ్ నన్ను క్షమించు. ఇట్స్ ఓకే యా. కామాక్షి, కామాక్షి, అయ్యో కామాక్షి, ఎక్కడ ఉన్నావు? కామాక్షి, కామాక్షి, ఎక్కడున్నావా? హలో, ఏమైంది? ఇంటి తరపులు బాగా తెరిచేసి ఇక్కడికి వచ్చి కూర్చోను? ఓ గాడ్, సారీ, నేను మర్చిపోయాను. ఇలా మర్చిపోయావంటే ఎవడో ఒకడు వచ్చి మొత్తం దోచుకుపోతాడు. అవును, శ్రేయ ఎక్కడ కనిపించడం లేదు? తన బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆ? ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ఏంటి, బాయ్ ఫ్రెండా? వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు? వచ్చే వారం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. మనల్ని రమ్మని చెప్పింది. వెళ్దామా? ఆ, వెళ్ళక తప్పదు కదా, నీ ప్రియమైన స్నేహితురాలు. నీ డ్రెస్ మార్చుకొని వస్తాను, తర్వాత మాట్లాడదాం. ఓ, ఎంత అద్భుతమైన సువాసన. కానీ ఈ పెర్ఫ్యూమ్స్ వేరే యూజ్ చేసేదే. కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, ఒకవేళ కామాక్షి యూజ్ చేసి ఉంటుందా? అంతే అయింటుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏంటలా చూస్తున్నారు? నువ్వు నా భార్య కామాక్షేనా? అవును, నేను మీ భార్య కామాక్షిని. ఈ రోజు నుంచి మీ గర్ల్ ఫ్రెండ్ కామాక్షిని అవ్వాలనుకుంటున్నాను. డూ యూ లైక్ మీ? Of course, my sweetheart. I like you very much. సునీల్, కేవలం డబ్బు మీద వ్యామోహంతో ఆ రాక్షసుని పెళ్లి చేసుకున్నాను. ప్రేమలోని మాధుర్యం ఏమిటో నీ సాంగత్యంలో తెలుసుకున్నాను.
ఇక నుంచి నువ్వు దేనికి బాధపడద్దు. కొద్ది రోజులు వచ్చుకో. ఒకసారి నీకు డైవర్స్ వచ్చిన తర్వాత ఇంకెప్పుడు నువ్వు నా దగ్గర ఉంటావు కదా. నీకు దూరంగా నేను బతకలేను సునీల్. ఈ రోజు నేను ఆయనతో డైవర్స్ విషయం మాట్లాడి తేల్చుకుంటాను. ఉన్న రాక్షసుడి నుంచి నేను డైవర్స్ తీసుకోవాలి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వేనా నా ముద్దుల పెళ్ళానికి లవ్వర్వి? ఆఫ్ కోర్స్, కానీ నీలాంటి రాక్షసుని కాదు. ప్రతిమకు నీతో పెళ్లి కాకముందే నేను తన ప్రియుణ్ణి. ఆ విషయం నీకు తెలియదు. తెలుసుకుంటే మంచిది. Shut up. మీ భాగవతం అంతా నాకు బాగా తెలుసు, కానీ నా గురించి మీకు తెలీదు. నువ్వేంటో నాకు చాలా బాగా తెలుసు మిస్టర్ అజయ్ శర్మ. మానవుని రూపంలో ఉన్న మృగానివి. కేవలం నువ్వు పెడుతున్న చిత్రహింసల మూలంగానే తను నీకు దూరం కావాలనుకుంటుంది. అందుకని నా పెళ్ళాన్ని నువ్వు లాక్కెళ్తావా? నా పెళ్ళాన్ని నీతో పంపిస్తాను. అంతకంటే ముందు నిన్ను పైకి పంపిస్తాను. ప్లీజ్ దయచేసి ఆవేశపడదు. నా మాట విను. చేస్తా నా కొడక, నాకే ద్రోహం చేస్తావా? ఇక నువ్వు బతకడానికి వీలు లేదు. నా మాట విను. నన్ను చంపకు. నా మాట విను. చస్తే కానీ నాకు మనస్సు రాత్రి ఎక్కడికి బయలుదేరేవే నా అర్థాంగి? ఈ నరకంలో ఉండలేక వెళ్ళిపోతున్నాను. అంటే ఇంకా మీకు అర్థం కాలేదా? నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావో నాకు బాగా తెలుసే. ఎవరి కోసం? తెలుసే. నీ భాగవతం అంతా నాకు తెలుసు. నీ నుంచి నాకు విముక్తి కావాలి. నాకు డైవర్స్ కావాలి. నువ్వు కోరుకున్నట్టే నీకు డైవర్స్ ఇస్తాను. అంతకంటే ముందు నువ్వు నా కోరిక తీర్చాలి. రేపు చాలా ముఖ్యమైన రోజు. ఆ ఒక్కరోజు నువ్వు నాతో గడిపి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. అదే నా కోరిక. ఏంటా కోరిక? రేపు మన వెడ్డింగ్ యానివర్సరీ. దానికి ఎంతో మంది బంధువులు, బిజినెస్ మ్యాగ్నెట్స్, గొప్ప గొప్ప వాళ్ళంతా వస్తారు. వాళ్ళందరూ నీ పెళ్ళం ఎక్కడైనా అడిగితే నేనేమని జవాబు చెప్పను. అందుకే రేపు ఒక్కరోజు ఉండమంటున్నాను. ఉండి తీరాలి. మరో దారి లేదు. దయించి నా మాట విను. కేవలం ఒకే ఒక్క రాత్రి. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. అలాగే. నేను పార్టీ ఎంతవరకే నేను ఇక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సహాయం నేను జీవితాంతం మర్చిపోలేను. వచ్చేసారా అండి? నేను రెడీ అయిపోయాను. ఇదిగో ఏం పేపర్స్ అండి? ఇవి డైవర్స్ పేపర్స్. డైవర్సా? అవును, డైవర్స్ పేపర్సే. ఆ పార్టీ అయిపోయిన తర్వాత నువ్వు దీంట్లో సైన్ చేయాలి. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. అర్థమైందా? దయచేసి అలా మాట్లాడకండి. షడా. మరి ఇంకెలా మాట్లాడమంటావు? దగ్గరకు వస్తే దూరంగా వెళ్ళిపోతాం. సమాజం దృష్టిలో మన ఇద్దరం భార్య భర్తలు, కానీ ఇంట్లో కాదు. నా వల్ల కాదు. నీలాంటి దాంతో నేను ఇంకా కాపురం చేయలేను. నా సహనం చచ్చిపోయింది. అందువల్ల నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తున్నాను. అర్థమైందా? వద్దండి, అలా చేయకండి. నేను తప్పకుండా మారిపోతాను. నువ్వు ఎప్పుడు మారుతావో భగవంతుడికే తెలియాలి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ బాధ నేను అర్థం చేసుకోగలను.
నీతో సంతోషం పంచుకోవాలని నాకు ఆశగానే ఉంది. కానీ ఏం చేయగలను? మీరు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఎందుకో భయంతో పొడిగిపోతున్నాను. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇంకా నీకు ఎంత టైం కావాలి? చాలు, మనం ఇద్దరం కలిసి ఇప్పుడు పార్టీకి వెళ్తున్నాం. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. కానీ ఇక మీదట మన ఇద్దరికి ఎటువంటి సంబంధం ఉండదు. సరే, ముందు మరిద్దరు పార్టీకి వెళ్దాం. ఈ పార్టీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరిద్దరు జీవితాంతం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. ఇట్స్ ఓకే. హలో పీటర్, హౌ ఆర్ యు? ఫైన్, కంగ్రాట్. థ్యాంక్ యూ సో మచ్. మోహన్ ఏడి? ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి సార్. ఓకే, ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఎంతసేపు నిలబడాలి? నువ్వు అలా కోపంగా ఉంటే చూసేవాళ్ళంతా ఏమనుకుంటారు? ఇది మ్యారేజ్ యానివర్సరీ, మర్చిపోయావేంటి? చూడు కామాక్షి, ఇక నువ్వు ఏమి మాట్లాడకూడదు. అనవసరంగా ఏదేదో మాట్లాడి నువ్వు నా పరువు తీయొద్దు. అర్థమైందా? అవేం మాట్లాడే, నేను మీ భార్యని. మీ పరువు పోయే పనులు నేనేమీ చేయను. యూ డోంట్ వరీ. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ వైఫ్ మిస్సెస్ కామాక్షి. కామాక్షి, ఆగు. ఎందుకలా వెళ్ళిపోయింది? ఐ డోంట్ నో సార్, తనకేమైందో తెలియడం లేదు. నో ప్రాబ్లం, వెళ్ళి తన సముదాయం తీసుకురా. త్వరగా వెళ్ళు. ఓకే సార్, ఇప్పుడే వస్తాను. ఆ అమ్మాయికి ఏమైంది? నాకేం తెలుసు? ఇవాళ పార్టీలో నా పరువు తీసేలా ప్రవర్తించొద్దని నీకు చిలకి చెప్పినట్టు చెప్పానా లేదా? కానీ నువ్వు ఇవాళ నా పరువు తీసేశావు. ఇక నువ్వు నేను కలిసి ఉండకూడదు. వెంటనే బయటకు వెళ్ళు. వద్దండి, అలా మాట్లాడకండి. ఆపవే, ఇంతవరకు నా జీవితాన్ని నాశనం చేసింది చాలు చాలు చాలు. ఇక నువ్వు ఇంట్లో ఉండదు. వెంటనే బయటకు వెళ్ళవే. వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్తానండి? నా మాట వినండి. నువ్వెక్కడికి వెళ్ళి చస్తావో నాకు అనవసరం. కానీ నీకు మాత్రం ఈ ఇంట్లో స్థానం లేదు. వెంటనే బయటకు వెళ్ళు. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చాక ఆ అత్తవారిల్లే తనకి సర్వస్వం. మీరు నన్ను చంపేయండి, అంతేకాని నన్ను బయటికి వెళ్ళమని చెప్పకండి. నిన్ను చంపాల్సిన అవసరం నాకు లేదు. నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. గెట్ అవుట్. నా జీవితంలో జరిగిన సంఘటనే నన్ను ఇలా మార్చింది. ఆ సంఘటన గురించి విన్నాక మీరు నన్ను అసహించుకోరని మాటివ్వండి. నా జీవితం ఇలా నాశనం కావడానికి కారణం ఎవరో తెలుసా? ఒక దుర్మార్గుడు. అతను ఇంకెవరో కాదు, మీ బాస్ అజయ్ శర్మ. ఏంటి? మా బాస్ మిస్టర్ అజయ్ శర్మ? అవును, అజయ్ శర్మ తమరి బాసే. నా చిన్నతనంలోనే ఆ దుర్మార్గుడు నన్ను నాశనం చేశాడు. ఆ వర్షం కురిసిన రాత్రిని నేను మర్చిపోలేను. అప్పుడు నాకు 14 ఏళ్ళు. రామ్మా, నేను డ్రాప్ చేస్తాను. రా, పర్లేదు రా. వద్దు, నేను రాను. రా, నేను రాను. Come on. నన్ను వదలు.
ఏంటి భయం? రా, రా. ఏయ్, ఏయ్, చెప్పేది విను. వదలు. ఏయ్. ఏయ్. ఎందుకులాగా? నా. ఏయ్. ఏయ్. ఏడవద్దు కామాక్షి, నువ్వు గంగాజలంలో చాలా పవిత్రమైన దానివి. ఇందులో నీ తప్పేమీ లేదు. నేను ఈ విషయాలన్నిటినీ మీకు ముందే చెప్పుండాల్సిందే. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. మీలాంటి భర్త దొరకడం నిజంగా నేను చేసుకున్న పుణ్యం. వాడిన పువ్వుని దేవుడికి అర్పించలేకే ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. దయచేసి నన్ను క్షమించండి. ఏ దుర్మార్గుడైతే నీ జీవితాన్ని పాడు చేశాడో వాడికి అసలు జీవితమే లేకుండా చేస్తాను కామాక్షి. వద్దండి, మీరు ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళొద్దు. మీరు నన్ను ప్రేమించడం నిజమైతే మీరు వాడి జోలికి వెళ్ళొద్దు. వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తేనే తట్టుకోలేదు. వాడు నన్నే చేస్తాడు కామాక్షి, నువ్వేం భయపడద్దు. వాడు నన్నేమీ చేయలేడు. నేను వాడు అంతు చూడకుండా వదలను. నా సత్తా ఏంటో చూపిస్తాను. ఇదే వాడి జీవితంలో ఆఖరి రోజు. వాడికి నేను గుణపాఠం చెప్పకుండా వదలను. ప్లీజ్ మీరు వెళ్ళకండి. నా మాట వినండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఇదే నీ ఆఖరి నిర్ణయమా? నీ నుంచి నాకు విముక్తి కావాలి. ఓకే. అలాగే నీకు విముక్తి కలిగిస్తాను. కానీ నువ్వు వెళ్ళబోయే ముందు ఇది తాగి వెళ్ళాలి. నువ్వు తాగితే నేను ఎంతో ఆనందిస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను సునీల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సునీల్ దగ్గరగా? సునీల్ని వినీలాకాశానికి పంపించేశాను. అతని పాస్పోర్ట్ కూడా నేనే అరేంజ్ చేశాను. ఏంటి? వాడికి గవర్నమెంట్ పాస్పోర్ట్ ఇవ్వలేదు, నేనే స్వయంగా ఇచ్చాను. నువ్వే దిగులు పడకో. నిన్ను సునీల్ దగ్గరికి పంపించడానికి పాస్పోర్ట్ రెడీ చేశాను. వద్దండి, నన్ను కాల్చొద్దు. నువ్వు నా భార్య కదా, ఏం చేయను. కంగారు పడకో. నీకే బాధ కలగకుండా పైకి పంపించేస్తాను. ప్లీజ్ వద్దు. ఏయ్ సునీల్, నీ ప్రియురాలను కూడా నీ దగ్గర పంపిస్తున్నాను రా. అక్కడ డ్యూయెట్లు పాడుకోండి. నరరూప రాక్షసుడా, నా సునీల్ని చంపేశావా? వదలవే, నిన్ను చంపేస్తానే. ఏంటి భయంగా ఉందా నీకు? తప్పు చేసినప్పుడు నీకు భయం కలగలేదా? నాకే ద్రోహం చేస్తావా? అందుకే నిన్ను చంపేస్తానే. నువ్వు చావాలి. రామ్మోహన్, ఏంటి ఎలా వచ్చా? రే చెత్త నా కొడక, ఈ రోజు నీ అంతు చూడడానికి వచ్చాను రా. నీ భార్య అలా చేయటం వల్ల నీకు పిచ్చెక్కిందా ఏమిటి? రే నీచుడా, కొన్నేళ్ల క్రితం అభం శుభ ఎరుగున ఒక చిన్న పిల్లని రేప్ చేశావే, తను ఇంకెవరో కాదురా, నా భార్యరా. ఓహో, అందుకే నా పార్టీలో నన్ను చూసి అలా భయపడి పారిపోయింది. మోహన్,
అదంతా జరిగిపోయిన కథ. గతం గతః. దట్స్ ఆల్. నీ దృష్టిలో ఇది జరిగిపోయిన కదే, కానీ నా భార్యకి ద్రోహం చేసిన నిన్ను మాత్రం వదలరా. నేను ఎలాగో సునీల్ దగ్గరికి వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నీకు పాస్పోర్ట్ రెడీ చేసి వెళ్తాను. వద్దు ప్రతిమ, నన్ను కాల్చొద్దు. నేను భర్తను మర్చిపోయావా? రివాల్వర్ పడై పడై.